చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మేమందరము కూడా నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు నీ మాటలుగా బోధించగలుగునట్లు ఆధ్యాత్మికమైన జ్ఞానం పరిశుద్ధాత్మ ద్వారా మీరు నాకు కలిగించి మా అందరి జీవితాలతో మాట్లాడి మమ్మల్నందరినీ క్రీస్తు రాకడ కొరకై, మరణం కొరకై మమ్మలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ, మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ మేలు పొందుటకు సహాయము చేయమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనం మత్తయి సువార్తలో 8 అధ్యాయాలు ముగించుకొని 9వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు 9వ అధ్యాయములోని కొన్ని వచనాలు మనము చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14 నుండి 17వ వచనం వరకు, అనగా చివరి వరకు ఆ యొక్క 17వ వచనము ఆ భాగము వరకు మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 14 నుండి 17 వరకు దేవుని వాక్యములో నుండి చదువుకుందాం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటివారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరుచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను. చాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో మనము చదువుకున్న ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయములో యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్న ఒక ప్రశ్న ఇక్కడ మనకు కనబడుతుంది. యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్న ప్రశ్న మనకు కనబడుతుంది. ఏంటి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న అంటే, వారు పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం ఉంటున్నాం, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం ఉంటున్నాం, కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు, కారణం ఏంటి అని యేసు ప్రభువుని అడుగుతున్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఉపవాసాన్ని గూర్చి మనం దైవ గ్రంథంలో ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయములోనే చదువుకున్నాం, ధ్యానం చేశాం కదా. మత్తయి సువార్తలో 6వ అధ్యాయములోనే మనము చాలా విషయాలు
నేర్చుకున్నాం. అంటే ఒక వ్యక్తి ఉపవాసము అనేది ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉంటే దేవుని యొద్ద నుండి ప్రతిఫలం వస్తుంది అనే విషయాలు మనము దేవుని వాక్యములో నుండి తెలుసుకున్నాం. ఇక్కడ యోహాను శిష్యులు వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్నలో వాళ్ళు ఎవరిని మెన్షన్ చేస్తున్నారు అని అంటే పరిసయ్యులను కూడా కలుపుతున్నారు. చూడండి, వాళ్ళు పరిసయ్యులను మేమును ఏం చేస్తున్నాం, తరచుగా ఉపవాసం ఉంటున్నాం. తరచుగా అంటే తరచుగా ఉంటున్నామంటే ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ఏదో ఉండాలి అని అనుకుంటే ఉంటున్నాం, లేకపోతే లేదు. తరచుగా అప్పుడప్పుడు ఒక క్రమమైనటువంటి విధానంలో లేదు, కానీ కేవలం ఉపవాసం మాత్రం ఉంటున్నాం, తరచుగా ఉపవాసం ఉంటున్నాం అని అంటున్నారు. ప్రియులారా, పరిసయ్యులు ఉపవాసము ఉండి వాళ్ళు సాధించింది ఏంటి చెప్పండి? పరిసయ్యులు ఉపవాసం ఉండి వాళ్ళు సాధించింది ఏంటి? ఏమి సాధించగలిగారు? బైబిల్ గ్రంథంలో ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటో ఒక్కసారి మనం చూద్దాం రండి. దేవుని వాక్యములో నుండి అదే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనము చదివితే 19వ వచనాన్ని చదవండి. 19, 20 వచనాలు మనము చదువుకుందాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మీరు బాగా గమనించండి, ఇక్కడ వ్రాయబడిన మాటలు పరలోక రాజ్యాన్ని గురించి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులు బోధించేవాడు గొప్పవాడు కాదు, బోధించేవాడు గొప్పవాడు కాదు. ఎవడైతే గైకొని బోధిస్తాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. గైకొని బోధించాలి. ఆ వచనంలో మనము చూస్తున్న మాటలవే. ఎవడైనా బోధించాలి అని అనుకుంటే, ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పాలి అని అనుకుంటే, చెప్పేవాడు చెప్పటంలో గొప్పవాడవడు, గైకొని చెప్పాలి. అంటే ఒక వ్యక్తి బోధిస్తున్నప్పుడు ఆ బోధ గైకొనాలి, అంటే ముందు అతడు జరిగించాలి, ఇతరులకు చెప్పాలి. ప్రియులారా, గమనించండి, తాను గైకొనకుండా, తాను అంగీకరించకుండా, ఆ వాక్య ప్రకారము తాను నడవకుండా ఇతరులకు చెప్పటం వలన అతడు పరలోక రాజ్యంలో ఏమనబడతాడట? అల్పుడు, మిక్కిలి అల్పుడు. అంటే ఎవరు కూడా అతన్ని అంతగా పట్టించుకోరు, గమనించరు. ప్రియులారా, అబద్ధం ఆడవద్దు అని బోధించాడు. బోధించిన వ్యక్తి అబద్ధం ఆడకుండా ఉండాలి కదా. పాపము చెయ్యకూడదు అని బోధించాడు. బోధించేవాడు పాపము చేయకుండా ఉండాలి కదా. నరహత్య చేయకూడదు అని చెప్పాడు. బోధించేవాడు నరహత్య చేయకుండా ఉండాలి కదా. దొంగతనము చేయవద్దు అని చెప్పాడు. బోధించేవాడు దొంగతనం చేయకుండా ఉండాలి కదా. అలా గైకొనటం అంటే అది. గైకొని బోధించేవాడే గొప్పవాడవుతాడు. అలా కాకపోతే అతడు మిక్కిలి అల్పుడైపోతాడు. మిక్కిలి అల్పుడు, చిన్నవాడంతే. పరలోక రాజ్యములో చిన్నవాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటి? సంఘం అని చెప్పాను కదా మీకు. పరలోక రాజ్యం సంఘం, పరలోకం వేరు, పరలోక రాజ్యము వేరు అనే విషయాలు నేను పరలోక రాజ్యాన్ని గురించి ప్రియులారా చెబుతూ వచ్చాను. ఇక్కడ వాక్య భాగములో సంఘంలో అల్పుడుగా పిలువబడతాడు, అల్పుడుగా చూడబడతాడు, గైకొని బోధించని వాడు. కానీ ఏదైతే బోధిస్తున్నాడో బోధించే వ్యక్తి జీవితంలో అది చూచినప్పుడు ప్రజలు అనుకుంటారు, నిజంగా అండి ఇతడు బోధించింది చేస్తాడండి, బోధించింది
అతడు గైకొని బ్రతుకుతాడండి, చాలా గొప్పవాడండి అని ప్రియులారా ప్రజల మధ్యలో మనకు ఒక ఉన్నతమైనటువంటి ఘనత వస్తుంది. అయితే ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీ నీతి పరిసయ్యుల నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను అధికము కావాలి అని అంటున్నాడు. అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ఏం కారు, ప్రవేశింపరు అని మీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. చూడండి ప్రియులారు, ఇక్కడ వాక్యములో పరిసయ్యుడు చేసే భక్తి గొప్పదైతే, పరిసయ్యుడు చేసే ఉపవాసం గొప్పదైతే, పరిసయ్యుడు చేసేటువంటి జీవిత విధానం గొప్పదైతే, అప్పుడు దేవుడు ఏమనేవాడంటే, పరిసయ్యులు జీవించినట్లుగా జీవించండి, శాస్త్రులు జీవించినట్లుగా జీవించండి అనేవాడు. కానీ పరిసయ్యుల యొక్క జీవితం ఎటువంటిది, పరిసయ్యుల యొక్క బ్రతుకు ఎటువంటిది, ఒక్కసారి అది కూడా చూద్దాం రండి. అదే మత్తయి సువార్త దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే 23వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఎందుకంటే వారు చెప్పుదురే గాని చెయ్యరు. వారు చెప్పుదురే గాని చెయ్యరు. ఎవరు? పరిసయ్యులను గురించి మాట్లాడతారు. కూర్చోటానికి ఎక్కడ కూర్చుంటున్నారట వీళ్ళు? మోషే పీఠమందు కూర్చుంటున్నారటండి. మోషే పీఠమందు కూర్చోవటం అంటే మామూలు విషయం కాదండి. ఒక గొప్ప స్థానములో కూర్చుంటున్నారండి. మోషే పీఠమందు కూర్చునేవాడు మోషేలాగా బ్రతకాలండి, మోషేలాగా జీవించాలండి, మోషేలాగా ప్రకటన చేయాలండి. మోషే పీఠమందు కూర్చుంటున్నారు, చెబుతున్నారు, కానీ చేయటం లేదు. అందుకే వారు మీతో చెప్పు వాటన్నిటినీ మీరు అనుసరించండి. వాళ్ళు చెప్పే మాటలు నా మాటలే చెబుతున్నారు కాబట్టి చెప్పే మాటలు మాత్రం వినండి, వారు చేసినట్టుగా మాత్రం మీరు చెయ్యకండి. అంటే ఎలా ఉన్నారని వీళ్ళ అర్థం? చెప్పుదురు చెప్పటానికి మాత్రమే వీళ్ళు ప్రియులారా కనబడుతున్నారు, కానీ చెయ్యటానికి మాత్రము వీరి హృదయాలు దేవునికి అంకితము చేసి బ్రతకటం లేదు. అంటే చెయ్యటానికి వీళ్ళ జీవితాలు అప్పగించటం లేదు, చెప్పటానికి మాత్రం చెబుతున్నారు, చేసే దగ్గరకు వచ్చేసరికి వీళ్ళలో చెప్పినట్లుగా మాత్రం జీవించటం లేదు. అందుకే వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. ఇక మీరు ఆ అధ్యాయం అంతా చదువుకుంటే వాళ్ళ జీవిత విధానం గురించి మాట్లాడబడింది, వాళ్ళ బ్రతుకుల గురించి మాట్లాడబడింది. ప్రియులార వాక్యములో మనం చూస్తే వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే, వాక్యములో మనం చూస్తున్నాం. వీళ్ళు 6వ వచనం చూడండి. 6వ వచనం, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుకుంటారు. వీళ్ళ కోరికేంటి? సంత వీధులలో ఎవరైనా కనబడితే వందనాలు చెప్పాలి, అగ్రపీఠాలు కావాలి మాకు, అగ్రపీఠాల మీద కూర్చుంటారు. అంటే పెత్తందారుల్లాగా బ్రతుకుతారు వీళ్ళు. సంత వీధులలో వీళ్ళు ఏం చేస్తారంటే మనుషుల చేత వందనములను, ప్రియులారా మేము బోధకులము అని పిలవబడాలి, వందనములు చెప్పించుకుంటూ మేము బోధకులము అని పిలవబడాలి. కొంతమంది ఉంటారు బోధకులు అని పిలిపించుకోవటం చాలా ఇష్టం వాళ్ళకి, బోధకులము అని పిలిపించుకోవటం చాలా ఇష్టం అండి. అసలు బోధకుడు అని పిలిపించుకోవటానికి ప్రియులారా ఎంత అర్హత ఉండాలో తెలుసండి. అందుకే కింద అంటాడనమాట, కింద ఏమంటాడంటే వాక్యములో మనం చూస్తే ప్రభువు మాట్లాడుతూ 8వ వచనం చెప్పండి, మీరైతే బోధకులని పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ ఎవరు? సహోదరులు. బోధకుడు అని పిలవబడాలి అని అంటే ఇదిగో మీకొక బోధకుడున్నాడు. ఎవరాయన? ప్రభువే మన బోధకుడు.
నువ్వు బోధకుడు అని పిలువబడాలంటే ప్రభువుకున్నంత స్థానం నీకు రావాలి. ఉందా ఆ స్థానం? నేటి బోధకులు అని పిలిపించుకునే వారికి ఆ స్థానం ఉందండి? ఉండదండి. ప్రియులారా, మీరు బోధకులు అని పిలువబడాలంటే ఆ సమానమైనటువంటి స్థితిలోనికి రావాలి. ఆయనను పోలినటువంటి జీవితం. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును. అవును, అపోస్తలులు బోధకులు అని తర్వాత పిలువబడ్డారు వాళ్ళు. ఎందుకంటే క్రీస్తు స్వారూప్యం వాళ్ళలోకి వచ్చింది. ఇక్కడ ఇంకా అంత స్థాయిలోనికి వాళ్ళు ఇంకా ఈ వచనాలు చెప్పేటప్పటికి ఆ స్థాయిలోనికి రాలేదండి అపోస్తలులు. ఆ తర్వాత వారు దేవుని యొక్క సువార్త విషయంలో ఎవరిని పోలి నడుచుకున్నారంటే క్రీస్తును పోలి నడుచుకున్నారు. ఆయనలాగా నిందలు పడ్డారు, ఆయనలాగా శ్రమలు పడ్డారు, ఆయనలాగా దెబ్బలు తిన్నారు, ఆయనలాగా అవమానాలు పడ్డారు, ఆయనలాగా చనిపోవటానికి ఇష్టపడ్డారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు బోధకులని పిలువబడవద్దు, మీరంతా ఎవరు? సహోదరులు, అన్నదమ్ములు మీరంతా, అక్క చెల్లెండ్రు మీరంతా అని ప్రభువు చెబుతున్నాడు. ఎందుకంటే మీరు పరిసయ్యులాగా బ్రతకండి. పరిసయ్యులు పిలిపించుకోవటానికి ఎంత ఇష్టపడతారో అని అంటున్నాడు. ఎందుకంటే అండి, ఈ భూమి మీద మనము జీవిస్తున్నప్పుడు, బ్రతుకుతున్నప్పుడు మనము కేవలం ప్రియులారా ఇదిగో పరిచారకుల వలె, మనము దేవుని దాసుల వలె మనము ప్రియులారా భూమి మీద పిలవబడాలి, అలా బ్రతకాలి. అందుకే పత్రికలను గురించి మీరు ప్రియులారా చూస్తే పత్రికలలో ఎక్కువ శాతం మనకు కనబడుతున్నది ఏంటంటే, ఇదిగో ప్రభువు దాసుడును అపోస్తలుడునైన పౌలు ప్రియులారా దేవుని దాసుడు అపోస్తలుడైన పేతురు గారు రాయినది, ప్రభువు దాసుడు యాకోబు రాయినది అనే మాటలు కనబడతాయి. దాసుడుగానే వాళ్ళు పిలువబడ్డారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమీలకు రాసిన పత్రిక నుండి మీరు దేవుని వాక్యములో నుండి ఫిలోమోను పత్రిక వరకు, యూదా పత్రిక వరకు చూడండి, ఎక్కువ శాతం దాసుడును అని పిలిపించుకుంటారు. ఎవరు? అపోస్తలులు. వాస్తవానికి వాళ్ళు బోధకులని పిలుచుకోవచ్చు, వాళ్ళని గురువులు అని కూడా పిలవచ్చు. ఆ స్థానం సంపాదించుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మాత్రం ప్రభువు దాసుడును అని మాట్లాడుకున్నారు. ఎందుకనంటే ఇదిగో ఇంకా మేము చేయవలసింది ఎంతో ఉంది. కానీ పరిసయ్యులు ఏం చేస్తున్నారు? చెప్పటానికి మాత్రం చెబుతున్నారు కానీ చేయట్లేదు. పిలువబడటానికి మాత్రం ఏమని కోరుకుంటున్నారు వాళ్ళు? మేము బోధకులం, మేము గురువులం అని పిలువబడుతున్నారు. ఆనాటికి ఈనాటికి ఇటువంటి పరిసయ్యుల యొక్క విధానములో బ్రతికే వాళ్ళు లేరా అంటే చాలామంది ఉన్నారు ప్రియులారా. మరి ఇప్పుడు చెప్పండి, వీళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఉపవాసం దేనికి చేస్తారు? చేసినందువలన ప్రయోజనం ఏంటి? యోహాను శిష్యులు అడుగుతుంది అదే కదా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, పరిసయ్యులు మేము ఏం చేస్తున్నాం? తరచుగా ఉపవాసం చేస్తున్నాము, నీ శిష్యులు ఎందుకు చెయ్యరు? హేతువేంటి చెప్పు అని అడుగుతున్నారు ప్రభువుని. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. అంటే మేమేదో చేస్తున్నాము అన్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళమా? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాలలో ఏది చేసినా అది దేవుని వాక్యానుసారముగా ఉండాలండి, వాక్య విధానములో ఉండాలండి ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు వారితో ఏం చెబుతున్నాడు అనంటే, ఒక్కసారి రండి మత్తయి సువార్త 9వ అధ్యాయము. యేసు ప్రభు వారిని వారు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ 15వ వచనం చదవండి. ఏమంటున్నాడు? యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు అని అన్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించండి. పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా అని అంటున్నాడు. పెండ్లి కుమారుడును గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. మీరు ఒక్కసారి మార్కు సువార్త 2వ అధ్యాయం 21వ వచనము నుండి కూడా చదవండి. మార్కు సువార్త దేవుని వాక్యములో నుండి
2వ అధ్యాయము 19వ వచనం కూడా చదవండి. యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయతగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చెయ్య తగదు, కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోని వారు ఉపవాసము చేతురు. లూకాసు వార్తలో కూడా చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము. దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు మనము చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు, కొన్ని సంగతులు తలెత్తుతాయి. ఒకసారి 33వ వచనం నుండి చదువుకుందాం. 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 33వ వచనం. వారాయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు, గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అంటే వీళ్ళు తిని త్రాగటం వీళ్ళకి ఇష్టం లేదన్నమాట. అట్లాగే ఉంది కదా ఇక్కడ. చదవండి ఆ తర్వాత. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ మనం మత్తయి సువార్తలో చదివిన భాగం, మార్కు సువార్తలో చదివిన భాగం, లూకాసు సువార్తలో చదివిన భాగం 3 ఒకటేనండి, ఒకే సందర్భం కలిగినవి. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళ ఆలోచన ఏంటి? ఉపవాసం ఎందుకు చెయ్యరు? నీ శిష్యులు ఎందుకు ఉపవాసము చెయ్యరని అడుగుతున్నారు కదా. మీరు గమనించండి. మనము మత్తయి సువార్తలో చదివిన అదే కనబడుతుంది, మార్కు సువార్తలో చదివిన అదే కనబడుతుంది, లూకాసు సువార్తలో చదివిన అదే కనబడుతుంది. ప్రియులారా, ఒక విషయాన్ని నేను మీకు చెబుతాను. ఉపవాసము గొప్పదా, వాక్యానుసారముగా జీవించటం గొప్పదా? ఏది గొప్పదండి? ఉపవాసము గొప్పదా, వాక్యానుసారంగా బ్రతకటం గొప్పదా? ఏది గొప్పదండి? వాక్యానుసారముగా జీవించటం గొప్పది. మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు. ఏదో ప్రియులారా, మనము సంవత్సరానికి కొన్ని రోజులు, ఇప్పుడు అవే కదా దినాలు. ఇప్పుడు ఏ దినాలు జరుగుతున్నాయి? లెంట్ డేస్. ఈ అయిపోయిన తర్వాతకి ఏముండదు మనకి? భక్తి ఉంటుందా? పాపం అంటే ప్రియులారా భయం ఉంటుందా? దేవుడంటే భయం ఉంటుందా? ఒక ఆచారాన్ని పెట్టుకుని వెళుతున్నారు. ఆనాటి దినాలలో కూడా ఉపవాసం ఉన్నారు. ఎలా ఉంటున్నారో చూద్దాము రండి. యెషయా గ్రంథం, దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే ఎట్లా ఉంటున్నారో, వాళ్ళు ఎంతగా ప్రభు దగ్గర అడుగుతున్నారో చూద్దాం. 58వ అధ్యాయం, 58వ అధ్యాయము దేవుని వాక్య భాగములో మనము చూస్తే 3వ వచనం నుండి చదవండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. ఏమంటున్నారండి ప్రభు దగ్గరికి వెళ్ళి వీళ్ళు? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడటం లేదు? ఉపవాసం ఎవరో చూడాలనా? ఉండాల్సింది. ఉపవాసము చేయనప్పుడు ఎలా ఉండమన్నాడు దేవుడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. గమనించండి. వీళ్ళు అడుగుతున్నారు ప్రభువుని, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఏం చేశాం? ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మీ ఉపవాస దినమున మీరేం చేస్తున్నారు? మరి మీకు ఇచ్చాను కదా, ఆజ్ఞలు ఇచ్చాను కదా. ఏమని? మీరు ఎప్పుడైనా సరే దేవుని కొరకు బ్రతకాలి, ఉపవాసం ఉన్నప్పుడు మీరు వ్యాపారం చేయకూడదు కదా. ఇశ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి విధానం అదే కదా. మీరు వ్యాపారము చేయుదురు. మీ పని వారి చేత ఏం చేస్తున్నారట? కఠినమైన పని చేపిస్తున్నారట. పని వాళ్ళ చేత అన్ని రోజులు మామూలుగా చేపిస్తున్నారు, కానీ ఉపవాసం ఉన్న రోజునే వాళ్ళ చేత ఏం చేస్తున్నారు? కఠినమైన పని చేపిస్తున్నారు. కఠినాత్ములుగా బ్రతుకుతున్నారు. చదవండి ఇంకా. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు
ఉపవాసం ఉంటున్నారట. ఎట్లా ఉంటున్నారట ఉపవాసం? ఏమండి, ఒక ప్రక్కేమో కలహం, మరో ప్రక్క వివాదం, మరొక ప్రక్క అన్యాయముగా గుద్దులాడటం. ఉపవాసం ఉపవాసమే, ఉపవాసం ఉపవాసమే, గుద్దులాడుటే, వివాదం వివాదమే, కలహం కలహమే. ఇప్పుడు చెప్పండి, ఇది సరి అయినటువంటి ఉపవాసం అంటారా? గుద్దులాట మానలేదు, గొడవలు మానలేదు, కలహాలు మానలేదు, అన్యాయముగా ప్రియులారా, అన్యాయముగా, మామూలుగా అన్యాయముగానే గుద్దులాడుతున్నారు వీళ్ళు. అయినా ఉపవాసం ఉంటున్నారు. ఇట్లా ఉండి అంటున్నారు, మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడలేదయ్యా నువ్వు? ఎవరిని? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. మేము ఉపవాసం ఉండి మా ప్రాణాలను ఏం చేసుకున్నాం? ఎవరు పరుచుకోమన్నారు? ఆయాసపరుచుకోమన్నారా మీ ప్రాణాలు? ఉపవాసం ఉండి దేవుడు చెప్పాడు ఎక్కడన్నా మీ ప్రాణాలు ఆయాసపరుచుకోండి అని? ప్రియులారా, దేవుని వాక్యములో దేవుడు చెప్పినటువంటి ఉపవాస విధానం వేరు, మనుషులు తమకు తాము కల్పించుకున్న ఉపవాస దినం వేరు. అసలు ఉపవాసము అంటే అర్థం ఏంటో తెలుసా? ఉపవాసము అంటే సమీపముగా, దగ్గరగా. అంటే దగ్గరగా, వాసము అంటే నివాసము చేయుట. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివాసము చేయుట. మరి వీళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నారా? వీళ్ళు ఏమనుకుంటున్నారు? అన్నం మానేస్తే చాలు, మనం ఏం చేసినా పర్వాలేదు, తిట్లాడుకున్నా పర్వాలా, గుద్దులాడుకున్నా పర్వాలా, కలహాలతో ఉన్నా పర్వాలా, అన్నం మానేస్తే చాలా రాత్రికి అదే ప్రార్థన అయిపోద్ది వీళ్ళకి. మళ్ళీ అడుగుతున్నారు. చూడండి ఇంకా వీళ్ళు చేస్తున్న పని ఏంటో. 4వ వచనం, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. ఏమండి, ఉపవాసం ఉన్నప్పుడు మన కంఠధ్వని ఎవరికి వినబడాలి? వీళ్ళ కంఠధ్వని జనాలకు వినబడుతుంటే ఇంక దేవునికి ఏం వినబడుతుంది? అన్యాయంగా గుద్దులాడుతున్నారు ఇక్కడే, అన్యాయంగా పోట్లాడుకుంటున్నారు ఇక్కడే. వీళ్ళ కంఠధ్వని అంతా ఎక్కడ వినబడుతుంది? మనుషుల మధ్యలో వినబడుతుంది. ఎక్కడ వినబట్టలేదు వీళ్ళ కంఠధ్వని? పరమున ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఆలోచించండి, ఇది ఉపవాసమా? చదవండి ఇంకా కిందే ఉంది. అట్టి ఉపవాసము నాకు అనుకూలం అని మీరు అనుకుంటున్నారా? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? దేవుడు అడుగుతున్నాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ప్రియులారా, ఆలోచించండి. దేవుని వాక్యములో వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే, మేమేదో భక్తి పరులం, మేమేదో దేవుని న్యాయ విధులను అనుసరిస్తున్నాం, మేమేదో దేవునికి దగ్గరగా ఉన్నామన్నట్లుగా పైకి కనబడుతున్నారు. కానీ హృదయాలు చూస్తే దేవునికి సరి అయిన విధానములు లేవు అన్నట్టుగా కనబడుతున్నారు. 2వ వచనం చదవండి, 58:2. నీతిని అనుసరించు వారైనట్టు. ఏవండి, ఇక్కడ నీతిని అనుసరించు వారైనట్టు తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు బ్రతుకుతున్నారా? నీతిని అనుసరించి బ్రతుకుతున్నారా? వారైనట్టు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నీతిని అనుసరించు వారైనట్టు అంటే ప్రజలకు ప్రియులరాల కనబడుతున్నారంతే వీళ్ళు. కానీ వీళ్ళ లోపల దేవుని న్యాయం లేదు, దేవుని నీతి లేదు. అయినట్టు కనబడుతున్నారంతే. కనబడటానికి భక్తిపరులుగా కనబడుతున్నారు, కనబడటానికి దేవునికి ఇష్టమైన వారిగా కనబడుతున్నారు, కనబడటానికి చాలా భక్తి చేస్తున్నారు అన్నట్టుగా కనబడుతున్నారు. కానీ దేవునికి మాత్రం వాళ్ళ హృదయాలు దగ్గరగా లేవండి, సమీపంగా లేవండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని ప్రభువే ప్రశ్నిస్తున్నాడు అక్కడ. మరేం చెయ్యాలయ్యా? ఉపవాసం ఉంటే ఏం చెయ్యాలో అక్కడే చెప్పాడు వాక్య భాగములో. ప్రియులారా, చదవండి 5వ వచనము నుండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా?
ఇదిగో ఉపవాసం అంటే ఇట్లా ఉండాలి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరుచుకొనిన ఉపవాసము కదా. ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఏంటట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. మనిషి అనేక రకాలైనటువంటి కట్ల మధ్యలో దిగజారిపోయి దేవునికి దూరమైపోయి బ్రతుకుతున్నాడు. వెళ్ళి వారికి దేవుని వాక్యాన్ని చెప్పి ఆ కట్ల నుండి వారిని ఏం చేయాలి? మనం విడిపించాలి. అందుకేనండి ఆనాటి అపొస్తలులు అంతగా ప్రయాసపడింది. ఆకలి దప్పులు ప్రియులార కలిగినప్పటికీ కూడా వాటి మీద మనసు పెట్టక ఆత్మలను సంపాదించే విషయంలో ఎందుకు పరుగులెత్తారంటే, అసలైన ఉపవాసం అంటే ఏంటో, ఒక ఆత్మను రక్షించాలి, దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పాలి, బాధింపబడిన వారిని విడిపించాలి, ప్రతి కాడిని విరగగొట్టుట, అదే ఉపవాసం. ఇంకేంటో తెలుసా? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టాలి. నీ ఆహారం ఎవరికి పెట్టాలి? ఆకలి కొనిన వారికి పెట్టాలి. ఈరోజు ఉపవాసం ఉన్నామండి. ఈరోజు ఉపవాసం ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఆ రైస్ మిగిలినాయి కదా మనకి, ఆ రోజు భోజనం మిగిలినట్టే కదా మనకి, కూర మిగిలినట్టే, రైస్ మిగిలినట్టే, అందులో ఉన్న సామాగ్రి అంతా మిగిలినట్టే కదా. మళ్ళీ అవి రేపు నువ్వే తినకూడదు. ఆ రోజు ఉపవాసం ఉన్నప్పుడు అవి తీసేసి ఎవరికి ఇచ్చేయాలి? ఆకలిలో ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి. మరి ఇస్తున్నావా? అది జరగదు. రేపు మళ్ళీ మనమే తినాలి అవి. ఏమండి, రేపు మళ్ళీ మనమే తినాలి అవి. మనము ఉపవాసము ఒకవేళ ఆలోచన చేయండి, వారానికి ఒక రోజు ఉపవాసం ఉన్నాం, నెలకి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. ఇప్పుడు 4 పూట్లకు మనకి ఎంత బియ్యం ఖర్చు అవుతాయో, లేక ఎంతవరకు అయితే మనము ఖర్చు పెడతామో, ఆ 4 పూట్ల ఖర్చు ఎత్తుకెళ్ళి ఎవరికి ఇచ్చేయాలి? మనం ఎవరైతే ఆకల్లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయాలి. ఇది సాధ్యమయ్యే పని అని అంటారా? ఎవరైనా చేస్తున్నారంటారా ఇది? మరి అది ఉపవాసం అంటే, మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం అంటే అది ఏదో ఒక పూట అన్నం మానేశాను నేను, నాకంటే భక్తిపరుడు లేడు, నాకంటే భక్తిపరురాలు లేదు, ఏమనుకుంటున్నారండి అని గొప్పలు చెప్పుకోవటం కాదు. నువ్వు తినవలసినవి ఆ రోజు తినలేదు గనుక అవన్నీ తీసుకెళ్ళి ఎవరికి చేయాలి? ఆకలి కొన్ని వాళ్ళకి ఇచ్చేయాలి. అయ్యా, రాత్రి నేను ఉపవాసం ఉన్నాను, ఇదిగో ఇవి మిగిలిని, నేను తినలేదు కాబట్టి నేను మానుకొని ఇవి ఆకలి కొని నీకు ఇస్తున్నానని వాళ్ళకి ఇచ్చేయాలి. అప్పుడు అదేమైంది? మరి ఇటు ఉపవాసం జరుగుతుందా చెప్పండి? నేను చెప్పిన మాటలు కదగా, బైబిల్ గ్రంథం చెబుతున్న మాటలు కదండి. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకూడదు, తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు. ఇది కదా నాకు ఇష్టమైన ఏమండి, ఈ విధమైన ఉపవాసం ఎవరు చేస్తున్నారు? పరిసయ్యులు ఏమైనా చేశారా? వాళ్ళు అసలు లేనిపోయి అని చెప్పి జనాల దగ్గర లాగేసుకుంటున్నారుగా. పరిసయ్యులు చేసిన పని అదే కదా. యేసు ప్రభు వచ్చే కాలానికి ప్రజల దగ్గర ఏం చేస్తున్నారు? వాళ్ళు దోచుకుంటున్నారు కదా, అనేక రకాలైనటువంటి విధులు ఏర్పాటు చేసి. మరి యోహాను శిష్యులు ఏమైనా చేశారు అట్లా? వాళ్ళు చేయలేదు. కానీ వీళ్ళేంటంటే, మేమేదో గొప్పవారం, నీ శిష్యులేమో తిండిపోతలు అన్నట్టుగా మేము ఉపవాసము చేస్తున్నాము, పరిసయ్యులు కూడా ఉపవాసం చేస్తున్నారు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు అని అడిగితే ప్రభు అంటున్నాడు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెండ్లి ఇంటి వారు ఉపవాసం ఉంటారా? ఏమండి, పెండ్లి ఇంట్లో ఉపవాసం ఉంటారండి? అసలు పెండ్లి ప్రారంభం అయిన దగ్గర నుండి పెండ్లైపోయిన వరకు, పెండ్లైపోయిన తర్వాత కూడా ఒక వారం 10 రోజుల వరకు, అటు పెళ్లి కుమార్తె ఇంట్లో చూసినా రకరకాల వంటకాలు ఉంటాయి, ఇటు పెళ్లి కొడుకు ఇంట్లో చూసినా రకరకాల వంటకాలు ఉంటాయి. ఎవరుంటారు చెప్పండి ఉపవాసం? పెళ్లి టైంలో ఉపవాసం ఎవరుంటారు? పెండ్లి కుమారుడితో ఉండగా, పెండ్లి కుమారుడితో అటు ఇటు తిరుగుతూ ఉండగా, పెండ్లి కుమారుడు మనతో ఉండగా, ఏవండి ఎవరు ప్రియులరు తినకుండా ఉంటారు చెప్పండి? అందుకే మీరు చూడండి, పెండ్లి ఇంటి వారు ఏం చేయరు?
ఉపవాసం ఉండరయ్యా. అయితే పెండ్లి కుమారుడు కొనిపోయే దినాలు రాబోతున్నాయి. అంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన గూర్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక రోజున ఇదిగో శిష్యులతో ఉండి శిష్యులలో నుంచి ఆయన ప్రియులార వేరు కాబోతున్నాడు, వెళ్ళిపోతాడు. ఆ రోజున వాళ్ళు తప్పకుండా దేవుని యొక్క పనిలో ఈ విధానాన్ని నెరవేర్చాలి. అప్పుడు నెరవేరుస్తారయ్యా, వాళ్ళకుంది, టైం ఉంది, సమయం ఉంది అని చెబుతూ యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు? ఎవడైనను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వెయ్యడు అని అన్నాడు. ఏమండి, పాతకెళ్ళిపోయిందండి బట్ట, అది చిరిగిపోయింది. కొత్త వస్త్రంలో ఉన్న మొక్క తీసుకొచ్చి దీనికి వేస్తారా ఎవరన్నా? ఏమండి, పోతే పోయిందిలే పాతదని విడిచిపెట్టేస్తారు. కానీ కొత్తదాన్ని జింపి కొత్తదాన్ని మొక్క దేచేసి పాతదానికి ఎందుకు కుట్టేస్తారు? వెయ్యరు కదా. ఒకవేళ వేశారే అనుకో, అట్లా పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేశారనుకోండి, ఏమైపోతుందన్నాడు అక్కడ. చదవండి ఒకసారి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, ఒకవేళ వాడు వేశాడనుకో, ఆ మాసిక బట్టను వెలితిపరుస్తుంది. ఏమండి, మిగిలిన బట్టంతా ఒక రకంగా కనబడుతుంటే ఆ కొత్తగా వేసిన మాసిక వెలితిగా కనపడదు. మనకి కనపడుతుందా వెలితిగా? అది గాక ఇది క్రొత్త బట్ట కనుక, అదంతా పాత బట్ట కనుక చిరుగు ఎక్కువైపోద్ది. ఎందుకంటే పాతది తొందరగా చిరిగిపోద్ది, కొత్తది ఏం కాదు, చిరగదు. కాబట్టి ఇప్పుడు క్రొత్త బట్ట అలాగే ఉంటుంది, పాత ప్రియులరా ఆ యొక్క బట్ట ఏమైపోతుందంటే చినిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రియులారా, ఆలోచించండి. మన జీవితాలలో, మన బ్రతుకులలో మాసికలు కనబడకూడదు. మనము పాతవారము కాదు, మనము క్రొత్త వారము. పాత దానిలో క్రొత్తది కలపకూడదు. ఒకనాడు మనము క్రొత్తగా మారిపోయాం. ఆ క్రొత్తది తీసుకొచ్చి పాత దాంట్లో కలిపితే వెలితే కనబడుతుంది మనలో. తర్వాత మరొక మాట చెప్పాడు, క్రొత్త తిత్తులలో పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయకూడదు. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పోస్తే ఏం జరుగుతుందన్నాడు అక్కడ వాక్యములో. చదవండి ఒక్కసారి 17వ వచనం. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండా. క్రొత్తదే, పాతదే. కొత్తదానికి పాతదానికి ఎప్పుడు కూడా ప్రియుల రెండింటిని కలపకూడదు. ద్రాక్షారసాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ క్రొత్త ద్రాక్షారసం దేంట్లో పోయకూడదు? ప్రియులారా, వాక్య భాగంలో మనం చూస్తే పాత తిత్తులలో పోయకూడదు. పాతది లేదు. ఇక పాతది ఎక్కడుంది? పాతది లేదు కదా. పాతది యేసు క్రీస్తునందు కొట్టివేయబడింది కదా. ఏవండి, పాతది లేదు. మనము ఏ నిబంధనలోనికి వచ్చాం? పాతదాన్ని విడిచిపెట్టాం కదండి, క్రొత్త నిబంధనలోనికి వచ్చాం మనం. ఇప్పుడు మనము ప్రియులారా క్రొత్త నిబంధన భక్తులం. మనం దేవుని సన్నిధానములో పాతదాన్ని కొత్తదాన్ని కలగలుపులు చేయకూడదు. పాతది పాతదే, క్రొత్తది. పాత దాంట్లో క్రొత్తది పోసామనుకో ఏమవుతుంది? మీకు అర్థమవటానికి ఒక విషయాన్ని చెబుతాను. లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. 22వ అధ్యాయము లూకాసు వార్త, దేవుని వాక్య భాగములో 22వ అధ్యాయం 1వ వచనం చదవండి. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. చాలండి. ఇక్కడ వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా జీవిస్తున్నటువంటి కాలములో, ఆఖరి టైములో
అక్కడ జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అదేంటంటే పస్కా పండుగ జరుపుతున్నారు అక్కడ. పస్కా పండుగ. ఆ పస్కా పండుగలో వాళ్ళు తినవలసిన రొట్టెలు కొన్ని ఉన్నాయి. ఆ రొట్టెలు ఏం కాకూడదు? పులియకూడదు. రొట్టె ఎప్పుడు పులుస్తుంది? నిలవుంటే పులుస్తుంది. అప్పటికప్పుడు వేసిన రొట్టె ఏమవుతుంది? ప్రియులారా, ఫ్రెష్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఆ రొట్టె పాతగిలిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? మీకు అర్థమవటానికి ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దేవుని వాక్య భాగములో, ప్రియులారా, వాక్యములో వ్రాయబడిన మాటలు మనము చూద్దాము రండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము నుండి చదవండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాత పిండిని ఏం చేసేయమన్నాడు? పాత పిండిని తీసేయండి అని అన్నాడు. ఇప్పుడు పాత పిండి ఉంటే ఏమవుతుంది? కొత్త ముద్దను ఏం చేసేస్తుంది? పాడు చేస్తుంది. క్రొత్త ముద్ద పాత ముద్దలో కలిస్తే క్రొత్త ముద్ద ఏమైపోతుందంటే పులిసిపోతుంది. ప్రియులారా, ఏంటి పులిసిన జీవితం? ఏంటి పాత జీవితం? కిందే రాశాడు చూడండి, కిందే. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను, ఇదిగో ఇక్కడ చెబుతున్నాడు చూడండి, దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాక. ఇక్కడ గమనించండి, ఏ పిండి? పులిపిండి. పులిపిండిని దేంతో పోల్చాడు? దుర్మార్గత. ఏమండి? దుష్టత్వము. పులిపిండి దుర్మార్గత దుష్టత్వముతో పోల్చాడు ఇక్కడ చూడండి ప్రియులారా. ఇది పాత పిండి, ఇది పారేసేయండి అంటున్నాడు. ఈ పాత పిండి ఉందంటే క్రొత్త ముద్ద కూడా ఏమైపోతుంది? చెడిపోతుంది, పాడైపోతుంది. క్రొత్త ముద్ద పాడైపోకుండా ఉండాలంటే పాత ముద్దను ఏం చేయాలి? తీసేయాలి. అవును ప్రియులారా, మన బ్రతుకులలో, మన జీవితాలలో మనము రక్షించబడిన నాడు, మనము మారు మనసు పొందిన నాడు మన ప్రాచీన స్వభావమును తీసివేసుకున్నాం. మనలోనికి ఏ స్వభావం వచ్చింది చెప్పండి? నవీన స్వభావం, క్రొత్త స్వభావం వచ్చింది కదండి. క్రొత్త స్వభావం వచ్చింది. ఈ క్రొత్త స్వభావముతో మనము బ్రతకాలే తప్ప పాతది మళ్ళీ ఈ దీనిలోనికి రావటానికి వీల్లేదు. అది తీసి పారేసాంగా, తీసి పారేసాం. వచ్చిందనుకోండి, క్రొత్త ద్రాక్షరసం పాత తిత్తుల్లో పోసారనుకోండి, ఆ తిత్తులు ఏమైపోతాయి అన్నాడు? పిగిలిపోతాయి, పాడైపోతాయి అన్నాడు. ఒకనాడు దేవుని సన్నిధానములో పాత జీవితాన్ని ఒప్పుకున్నాం, పాత పిండిని పారవేశాం, పాతది ఇక మనలోనికి రాకుండా తీసివేశాం. మళ్ళీ ఇప్పుడు మనము క్రొత్తదిగా మారాం. క్రొత్తదిగా మారిన తర్వాత మళ్ళీ పాతది వచ్చిందనుకోండి, క్రొత్తదంతా ఏమైపోద్ది చెప్పండి? అందుకే అంటాడు, పాతవి గతించెను, ఇవిగో సమస్తమును క్రొత్తవాయను అంటాడు కదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దేవుని వాక్యములు 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడే సృష్టి? పాత సృష్టి, నూతన సృష్టి? పాత సృష్టి కాదు, నూతన సృష్టి. ఆ నూతన సృష్టి పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను. ఇప్పుడు మనం క్రొత్త వాళ్ళమా పాత వాళ్ళమా చెప్పండి? పాత వాళ్ళమా క్రొత్త వాళ్ళమండి మనం? యేసు రక్తములో కడగబడిన నూతన సృష్టి, క్రొత్త వారం మనం. ఈ క్రొత్త దానిలో పాతది పొయ్యకూడదు, పాతది తీసుకురాకూడదు. మనం పాతది ఉండటానికి వీల్లేదు. పాతది వచ్చిందా కొత్తది ఏమైపోద్ది? పాడైపోద్ది. ప్రియులారా, పాతది పాతదే, క్రొత్తది క్రొత్తదే. వాక్యములో మనము చూడగలిగితే ఒక మాట, చాలా అద్భుతమైన మాట ఉంటుందండి వాక్య భాగములో. లూకా సువార్త 12వ అధ్యాయం
లూకాసు వార్త 12వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి ప్రియులారా 32వ వచనాన్ని మనము చదువుకుందాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగ రాడు. ఏ సంచులను సిద్ధం చేసుకోమంటున్నాడు? పాతవా పాత గిలని అన్నాడు. అక్కడ మళ్ళీ చదవండి, అక్కడ మళ్ళీ ఆ వచనం చదవండి, 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాత గిలని అంటే ఎన్నటికీ పాతవి కాని సంచులు రెడీ చేసుకోండి అంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి సంచి పాతదా క్రొత్తదా? క్రొత్తది. పాత గిలదే కది. పాత గిలుతుందా? నూతన సృష్టిగా చేయబడింది. ఎప్పటికీ దినదినము నూతన పరచబడుతుందే కానీ ఇది ఎప్పటికీ పాతది కాదు. పౌలు గారు అంటాడు కదా, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినం ఏం చేయబడుతున్నాడు అంటే ఇప్పుడు మనము ప్రతిదినము ఏం చేయబడాలి? నూతన పరచబడాలే కానీ పాత దాంట్లోకి మాత్రం మనం వెళ్ళకూడదు. వెళ్ళామా చిరిగిపోతాం, వెళ్ళామా పిగిలిపోతాం, వెళ్ళామా పాడైపోతాం. కాబట్టి ప్రియులారా, మనము ఇదిగో వాక్యములో దేవుడు మనకిచ్చినటువంటిది క్రొత్త ద్రాక్షరసం. అందుకే ఇది క్రొత్త నిబంధన అన్నాడు. ఈ రక్తము క్రొత్త నిబంధన వలనైన నా రక్తం అన్నాడు కదా మత్తయి సువార్తలో. క్రొత్తది మనకి ఇవ్వబడింది. క్రొత్తవి అన్నీ క్రొత్తవే. ఇవి మనల్ని ప్రతిదినము నూతన పరుస్తాయే తప్ప పాత వాటిని మళ్ళీ లోపలికి తెచ్చుకోమని చెప్పవివి. పాతవి వచ్చి అంటే పగిలిపోతాం, పాతవి వస్తే పాడైపోతాం. పాతవి వస్తే ప్రియులారా మనము నూతనమైనటువంటి దానిలోనికి వెళ్ళలేం. నూతనమైనటువంటి యెరూషలేములోనికి ప్రవేశించాలంటే నూతనమైన వారిగా ఉంటేనే ప్రవేశిస్తాం. పాత యెరూషలేము కాదు ఇది. ఏ యెరూషలేం? నూతన యెరూషలేం. ఇది నూతన యెరూషలేం అంటే క్రొత్తది, పాతది కాదు. ప్రియులారా గమనిస్తున్నారా? ఈ దినాన్న దేవుని వాక్యము వింటున్న మనము ఆలోచించాలి. మనము చేసే ఉపవాసాలు లేక మనము చేసే ఏదో ప్రియులారా ఆచారాలు, మనము చేసేటువంటి ప్రియులారా ఏదో లోకము అనుకున్నట్లుగా జరిగించేటువంటి కార్యాలు లాంటివిగా ఉండకూడదు. మనము చేసే ప్రతి పని వాక్యానుసారముగా ఉండాలి. అది మనల్ని నూతన పరిచేదిగా ఉండాలి, నూతన సృష్టిగా ఉంచేదై ఉండాలి. పాతది ఎక్కడ చేరకూడదు? క్రొత్త దానిలో చేరకూడదు. క్రొత్తది తీసుకెళ్ళి పాత దాంట్లో కలపకూడదు. రెండే ప్రియులారా. ఆ రెండిటి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యములో ప్రియులారా చెబుతున్నటువంటి ఈ మాటలు మీరు గమనించండి. అందుకే మనము చదువుకున్నటువంటి మాటల్లో వాళ్ళు అడిగిన ప్రశ్న ప్రియులారా వాళ్ళకి చాలా చిన్నదిగా అనిపించిందేమో కానీ యేసు ప్రభు చెప్పిన సమాధానం మాత్రం చాలా ఉన్నతమైనది, ఎప్పటికీ నిలిచిపోయేదండి, ఎప్పటికీ నిలిచిపోయేది. ఇదిగో నీ శిష్యులు ఎందుకు తింటలేదు, ఎందుకు ఉపవాసం ఉండట్లేదని మీరు అడుగుతున్నారే. పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు వారు పెండ్లి కుమారునితో ఉంటారే తప్ప వాళ్ళు ఉపవాసం ఉండరు. పెండ్లి కుమారుడు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఆ రోజున పెండ్లి కుమారుని విడిచి లోకములోనికి వెళతారు. లోకములో ఉన్నటువంటి అనేక ఆత్మలు రక్షించటానికి వాళ్ళు ఎన్ని బాధలు పడతారో, ఎన్ని శ్రమలు అనుభవిస్తారు, ఎన్ని నిందలు అనుభవిస్తారు, ఎన్ని కష్టాలు అనుభవిస్తారు. అది నాకు ఇష్టమైన ఉపవాసం. ఆత్మలను సంపాదించే పనిలో వాళ్ళు అన్నీ మర్చిపోతారు. అది నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం ఉండి ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, ఆ రోజంతా అన్నం తినకుండా నేను వాళ్ళంతా ఉపవాసం ఉన్నానంటే ఎందుకది? ఎందుకు ప్రయోజనం? దాని వలన ప్రయోజనం ఉండాలా వద్దా? ఉపవాసం ఉన్నప్పుడు ప్రయోజనం ఉండాలి.
దేవునికి నీకు సంబంధం ఉండాలి. 24 గంటలు అన్నం తినకుండా, అసలు వాక్యం దగ్గర కూర్చోకుండా, ప్రార్థన లేకుండా, ఎవరికి కూడా దేవుని సంగతులు చెప్పకుండా ఆ రోజంతా ఉపవాసం ఉంటే అప్పుడప్పుడు మామూలుగా కూడా ఉంటాం మనం. పని భారం మీద, పనుల వలన కొన్నిసార్లు మనం అన్నం మా ప్రియులారా తినం. అవకాశం ఉండదు, తినటానికి అవకాశం ఉండదు. మరి ఆ లెక్కన వస్తే అది కూడా ఉపవాసమేగా? అది కాదు. ఉపవాసం అంటే ఒక పద్ధతి ఉంది, ఉపవాసానికి ఒక రూల్ ఉంది. ఉపవాసం ఎలా చేయాలో దేవుని వాక్యం మనకొక ప్రియుల రూట్ నేర్పింది. ఈ రూట్లో కాకుండా నీ రూట్లో వెళ్ళి నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకుంటే అది పరిసయ్యుల భక్తి అవుతుంది. దాని వలన ప్రయోజనమేమీ ఉండదు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు అదే చెబుతున్నాడు. క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయటమే మంచిది. క్రొత్త ద్రాక్షారసాన్ని తీసుకుని వెళ్ళి పాత తిత్తులలో పోయకండి. వీరెవరనుకుంటున్నారు? వీళ్ళంతా క్రొత్త తిత్తులు. వీళ్ళు మళ్ళీ ఆ పాతవి తీసుకొచ్చి కలుపుతానంటారేంటయ్యా మీరు? యోహాను శిష్యులు, పరిసయ్యులు, మీరు చేసిన విధానంలో ఎవరు రక్షించబడ్డారు? ఎవరు కాపాడబడ్డారు చెప్పండి? పరిసయ్యుల జీవితం చూస్తే పైకి సున్నము కొట్టిన సమాధుల్లాగా వాళ్ళు కనపడ్డారు. పైకి వారు పళ్ళెమును వెలుపట తోమారు, కానీ లోపల మాత్రం ఆ మలినం, ఆ అజితేంద్రియత్వం అలాగే ఉండిపోయింది. సోపులో, జీలకర్రలో, పుదీనాలో వాళ్ళు దశంభాగం ఇచ్చారు, కానీ ప్రేమ, న్యాయము, కనికరాన్ని ఏం చేశారు? వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు అంటే చేయవలసినవి చేయలేదు, ఆచారాలు మాత్రం జరిగించారు. ఈ రోజున అదే జరుగుతుందండి. ఆచారాలు జరుగుతున్నాయి కానీ ఆధ్యాత్మికతలు జరుగుతున్నాయండి క్రైస్తవ్యంలో. లోకము మనల్ని ప్రశ్నిస్తుందండి. లోకము ఏమంటుందో తెలుసా? మేం చేసినట్టుగానే మీరు కూడా చేస్తున్నారండి అని అంటున్నారండి. మేము 40 రోజులు భక్తి చేస్తాం, మీరు కూడా సంవత్సరానికి 40 రోజులు భక్తి చేస్తున్నారు. మీరు ఉపవాసం ఉంటున్నారు, మేము ఉపవాసం ఉంటాం. మేము చేసేవే మీరు చేస్తున్నారు. ఇంకా ఏంటి తేడా ఏముంది అని అంటున్నారు. మన జీవితాలు ఎప్పుడు కూడా లోకముతో ప్రియులార ఏకీభావం కాకూడదండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి ప్రియులారా. ద్వితీయోపదేశ కాండంలో ఒక చక్కటి మాట ప్రభువు చెబుతున్న మాట నేను మీకు తెలియచేస్తాను. చూడండి ఏం చెబుతున్నాడో చూద్దాం. 12వ అధ్యాయము వాక్యములో 4వ వచనం చదవండి. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి ఏంటట? వారు వారి దేవతలకు వాళ్ళు చేసినట్టు మీరు మీ దేవుడికి చేయకూడదయ్యా. వాళ్ళు చేస్తున్నట్టుగా మీరు చేస్తే ప్రయోజనం ఏంటి? వాళ్ళు కలర్ బట్టలు వేస్తున్నారు, మీరేమో తెల్ల బట్టలు వేస్తున్నారు. అంతే కదా జరుగుతుంది. అదే కదండి ఈ రోజున. స్వాములు మనకు కూడా బయలుదేరారు, క్రైస్తవ స్వాములట. వీళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారు ఈ 40 రోజులు. తర్వాత జీవితం అంతా నలిపే, బ్రతుకంతా నలిపే, మాటలంతా నలిపే, చీకటితో నిండిన. మళ్ళీ తెల్ల బట్టలే కనబడితే మళ్ళీ ఒక సంవత్సరం, మళ్ళీ సంవత్సరం రావాలి తెల్ల బట్టలు కనపడాలంటే. ఏవండి, ఆచారాలతో జీవితాలు గడిపితే పరలోకం దొరకదండి. ఆత్మీయతతో జీవితాన్ని కట్టుకుంటే పరలోకం దొరుకుతుంది. ఆచారాలు కాదు మనకు కావలసింది. ఆచారాలు ఇశ్రాయేలీలకు ఉన్నాయి, క్రొత్త నిబంధనలు మనకెక్కడున్నాయండి? ఆధ్యాత్మికమైన జీవితం తప్ప. దినదినము వాక్యము చదవాలి, దినదినము ప్రార్థన చేయాలి, దినదినము సువార్త చెప్పాలి, దినదినము దేవుని కొరకు బ్రతకాలి, దినదినము మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ జీవించాలి, దినదినము కూడా మనం వృద్ధి చెందాలి, ఆధ్యాత్మిక మనస్థితిలో ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, ఏదో కొన్ని రోజులు భక్తి, 7 వారాల భక్తో, 7 రోజుల భక్తో, 40 రోజుల భక్తో అది దేవుడు అంగీకరించడు. అసలు లేఖనాలలో ఆ విషయాలు లేనే లేవు. అలాగైతే అపోస్తులులే మనకు మాదిరిగా ఉండేవారండి. మనకంటే ముందు 40 దినాలు ఎవరు చేసేవాళ్ళు ఉపవాసం చెప్పండి? ఒకవేళ చేయాలనుకుంటే
అపోస్తులు చేయాలి కదా, మరి వాళ్ళు ఎక్కడైనా చేశారా? లేఖనాలను లేదండి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రియులారా, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోస్తున్నారు వీళ్ళు. అందుచేత ఏమైపోతున్నాయి? అవి పిగిలిపోతున్నాయి. అవి ఏమైపోతున్నాయి? చిరిగిపోతున్నాయి, పాడైపోతున్నాయి. ప్రియులారా, అది కాదండి మనం చేయాల్సింది. మనము నూతన సృష్టిగా చేయబడ్డాం. ఎప్పటికీ బ్రతికినంత కాలం నూతన సృష్టిగానే ఉండాలి. 40 రోజుల భక్తి కాదు ఇది, జీవితకాలం భక్తి ఇది. చచ్చేంత వరకు భక్తి, ప్రభు రెండవ రాకడ వరకు చెయ్యాల్సిన భక్తి. ప్రియులారా, బట్టలు కాదు మారాల్సింది, బ్రతుకు మారాలి. ఒంటి మీద ఉండ బట్టలు, తెల్ల బట్టలు వేసుకొని లోపలంతా కుళ్ళు కుతిత్వం పెట్టుకొని అసూయ ద్వేషాలు పెట్టుకుంటే అది పరిశుద్ధత అవుతుందా? హృదయం తెల్లగా మారాలి, హృదయం నూతనత్వంలోనికి రావాలి, హృదయం మారాలి, మనస్సు మారాలి, అంకితమైపోవాలి దేవునికి. దేవుని కొరకు బ్రతకాలి, అవసరమైతే దేవుని కొరకు చావాలి. అది క్రైస్తవ జీవితంలో దేవుడు మన నుండి కోరుకునేది. కాబట్టి ఆచారాలు కాదయ్యా కావలసింది, మనిషి జీవితానికి ఆధ్యాత్మికమైన జీవితం కావాలి అని నేర్పుతున్నాడు యేసుక్రీస్తు వారు ఈ పాఠము ద్వారా. మరి ఈ దినాన్న ఆచారాలలో ఉన్నావా? ఆధ్యాత్మికమైన స్థితిలో దినదినము ప్రభు కొరకు ఎదుగుతూ ఫలిస్తూ నీ ఫలము నిలిచి ఉండేటట్లుగా కాపాడుకుంటున్నావా? ఫలించటం వేరు, ఫలము నిలిచి ఉండటం వేరు. ఫలించినంత మాత్రాన దేవుడు ఆనందపడడు, కానీ ఫలించిన ఫలము ఏం కావాలి? నిలిచి ఉండాలి. మీరు ఫలించుటకును, ఫలించిన ఫలము నిలిచి ఉండుటకును ప్రయాసపడండి అన్నాడు ప్రభు. కాబట్టి ప్రియులారా, మన ఫలాలు పోకుండా, మన జీవితాలలో ఉన్న ఫలాలు రాలిపోకుండా, మనలోనికి ఆ పాతది రాకుండా, మనలోనికి ప్రియులారా ఏ దుష్టత్వము రాకుండా, నూతన సృష్టిగా చేయబడిన మనం బ్రతికినంత కాలము దినదినము వాక్యము చేత నూతన పరచబడుతూ, వాక్యమనే ఉదక స్నానము ద్వారా దినదినము కూడా మనము కడగబడుతూ క్రీస్తు స్వారూప్యములోనికి వచ్చి ఒక రోజున క్రీస్తు రాకడలో ఆయన ముందు నిష్కళంకమైన సంగముగా, భార్యగా నిలబడే వారిగా మనం ఉండటానికి సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఆచార సంబంధమైనవి ఉంటే అవి దేవునికి అక్కరలేదు. దేవునికి కావలసింది భక్తితో కూడిన బ్రతుకు, వాక్యానుసారమైనటువంటి జీవిత విధానం. ఆచారాలు కాదు దేవుడు కోరుకునేది. మనలో దేవునికి కావలసినవి, మనలో దేవుడు కోరుకునేవి ఎన్నో ఉన్నాయి. ఆయన ప్రేమ, న్యాయం, కనికెరం ఇవన్నీ కూడా మన ముందు దేవుడు ఉంచి, ఇలా బ్రతకండి, ఇలా జీవించండి అని అంటే మనమేమో జీవితకాలమంతా కూడా అది దేవుడు ఎన్నిసార్లు మనకు బోధిస్తున్నా ఆచారాలు పాటించటం ముగించటం, ఆచారాలు పాటించటం ముగించటం, ఆచారాలు పాటించటం ముగించి మళ్ళీ లోకానుసారంగా బ్రతకటం, ఇలా అయిపోతుంది. వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను గురించి మీరు చేయకూడదని దేవుడు ఇంత స్పష్టంగా చెప్పినా మళ్ళీ మనము అదే రీతిగా జరిగిస్తూ దేవునికి అవమానము కలిగిస్తున్నామేమో, దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నామేమో, దేవునికి బాధ కలిగిస్తున్నామేమో, దేవునికి అనుకూలమైనటువంటి జీవితం జీవించటం లేదేమో. ఇది నాన్న దేవుడు కోరుకునేది పైకి కనబడే ఆచారం కాదు, లోపల కనబడే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఆయన కోరుకుంటున్నాడు. ప్రియులారా, కాబట్టి నీ జీవితంలో పాతది కొత్తది ఏకం చేయొద్దు. క్రొత్తది క్రొత్తగానే ఉండనిమ్ము, పాతది పాతగానే ఉండని. క్రొత్తది ఎప్పటికీ పిగిలిపోదు, క్రొత్తది ఎప్పటికీ పాడు కాదు, జాగ్రత్త పడుతుంది. క్రొత్తది ఎప్పటికీ కూడా క్రొత్త సంగతులను హృదయములో పోసుకుంటుంది. పాతవి, జారిపోయినవి, పడిపోయినవి, పతనమైపోయినవి మళ్ళీ ఇందులోకి రాదు. పాపపు క్రియలు ఇందులోనికి రానివ్వదు. అలా బ్రతకకపోతే మనం దేవుని దృష్టిలో చాలా ప్రియులర బలహీనులమైపోతాం.
నష్టపోతాం, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటామండి. కనుక మనల్ని మనము దేవునికి అప్పగించుకొని మన బ్రతుకులు దేవునికి ఇష్టమైనవిగా చేసుకొని ఆయనకు సంతోషాన్ని కలిగించే నూతనమైనటువంటి ఆ జీవితంతో క్రీస్తు రాకడ వరకు, మన మరణం వరకు ఆ భక్తి విధానము కొనసాగించటానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మేము ఏది చెయ్యాలో, మేము ఏది చెయ్యకూడదు, చెయ్యటానికి మా జీవితానికి గురుతులేంటో మీ లేఖనాలలో నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు తండ్రి. నీ మాటలు గొప్పవి తండ్రి. ఏదో మేము వచ్చి ఆచార ప్రకారంగా కూర్చొని విని వెళ్ళిపోయేవారిగా కాకుండా ఆధ్యాత్మికమైన జీవితము కలిగి ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటూ మా బ్రతుకులలో ఏది విడిచిపెట్టామో అది మళ్ళీ మాలోకి రాకుండా నూతనమైనటువంటి జీవితముతో నూతన సృష్టిగా మేము బ్రతకటానికి తగినటువంటి సహాయము చేయండి. ప్రతి విషయములో కూడా వాక్యాన్ని మా ముందు పెట్టుకొని ప్రార్థనా జీవితము కలిగి విశ్వాసమైనటువంటి ఈ యాత్రలో మంచి పోరాటము పోరాడేవారిగా, మా పరుగు కడముట్టించేవారిగా, విశ్వాసమును కాపాడుకొని నిత్య జీవం పొందేవారిగా మేము ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. నీ సన్నిధిలో నాయన సంఘములో ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. నీ కొరకు నీ చిత్తానుసారమైనటువంటి జీవితంతో నూతన స్వభావం మాకు కలిగించి ప్రాచీన స్వభావాన్ని తీసివేసి మమ్ములను ప్రభువ నూతన పరిచారు. ఆ నూతన సృష్టిగానే మేము బ్రతకటానికి, మా బ్రతుకులలో పరలోక రాజ్యములో మేము ధనమును సంపాదించుకోవటానికి పాత గిలని సంచులను ప్రభువ మేము నాయన తయారు చేసుకొని బ్రతకటానికి సహాయము చేయండి. బలపరచండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఆధ్యాత్మికంగా శారీరకముగా మీ కృపలో బలపరిచి నీ వాక్యాన్ని అనుసరిస్తూ మేమందరము నడిచేవారిగా చేయండి. ఆచారాల కంటే ప్రాముఖ్యం నీ వాక్యాన్ని బట్టి నడుచుకొనుటనే మాటలు విన్నాం. అలాగే బ్రతుకున్నట్లు మమ్మల్ని సిద్ధపరిచి సహాయము చేయమని, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని, దుష్టుని యొక్క క్రియలన్నిటినీ కూడా మేము జయించి లోకములో దినదినము ఈ పోరాటములో విజయ బాటలో ముందుకు నడిచి జయించువారిగా, జయించిన వారిగా మేము నీ యొద్దకు చేరగలుగునట్లు మమ్మలను సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.